Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పోచారంలో జరిగినటువంటి ఒక క్రైమ్ ఇన్సిడెంట్, దీని క్రైమ్ అనాలో లేదంటే సమాజం మొత్తం ఉలిక్కి పడాలో చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక పెళ్లి ఫిక్స్ అయింది, నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్ళికొడుకి హెచ్ఐవి వ్యాధి ఉందని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో కక్ష కట్టినటువంటి ఆ పెళ్లి కుమారుడు మనోహర్ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి, అంటే పెళ్లి కుమార్తె దగ్గరకు వెళ్ళి బలవంతంగా నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని వాదించడమే కాకుండా తనకు హెచ్ఐవి వ్యాధి ఉండడంతో తన రక్తాన్ని ఒక సిరంజిలో నింపుకొని తనకు ఇంజెక్షన్ చేసి తనకు కూడా హెచ్ఐవి వ్యాధి వచ్చి తను కూడా చనిపోవాలనేటువంటి కక్షను తీర్చుకున్నటువంటి ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎస్, దీని గురించి మాట్లాడదాం. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల వచ్చినటువంటి ఒక సినిమా రాజు వెడ్స్ రాంబాయ్, ఈ సినిమాలో కూడా ఇలాంటి ఒక సన్నివేశమే ఉంది. నిజంగా ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధానంగా సోషల్ మీడియా కారణం అనుకోవచ్చా, లేదంటే సినిమాల కారణం అనుకోవచ్చా, లేదంటే మనుషుల్లో ఉన్నటువంటి ఒక విద్వేషమే ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు మారుతున్నాయి. తెలుసుకుందాం. మనతో పాటున్నారు బీజేపీ నాయకురాలు, సోషల్ యాక్టివిస్ట్ కరాటి కళ్యాణ్ గారు, సినిమా నటి, మనతో పాటు మాట్లాడాలనుకున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఈ ఇన్సిడెంట్ వింటుంటే ఈ వార్త చెప్పాలన్నా కూడా నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిజంగా మీకేమనిపిస్తుంది? అలాంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సమాజంలో నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఏమనిపిస్తుంది? నిజంగా మనం ఈరోజు సిగ్గుపడాలండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని బుగ్గిలో పోసినట్టుగా, అంటే వాడి అంటే ఒక విధంగా చెప్పాలి, ఇగో హట్ అయిందని చెప్పాలి. పెళ్లి వరకు వెళ్ళి నిశ్చితార్థం అయిన తర్వాత విషయం తెలుసుకొని వాళ్ళు ఎప్పుడైతే కాదనుకోవడం వాళ్ళ హక్కు. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకునేది సుఖంగా ఉండడానికి, మంచి భర్తతో పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండడానికి, సమాజంలో పేరు ప్రతిష్టలు అన్నీ సంపాదించుకోవాలి, పిల్లలు బాగా తీర్చిదిద్దాలని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు హస్బెండ్తో చక్కగా సంసారం చేసుకొని ఒక సమాజానికి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు ఇవ్వాలనే అనుకునే అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు అన్నీ చూసుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటివి అవటం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే ఫస్ట్ వాళ్ళకి టెస్టులు కూడా చేయించుకోమని చెప్తున్నారు. ఎందుకంటే చాలా చాలా వింటున్నాం మనం ఈ మధ్య. కానీ అది నిజం చేస్తూనే ఈ మనోహర్ అనే వ్యక్తి, అంటే ఇంత ఘోరమా? అసలు ఆ అమ్మాయి జీవితాన్ని బుగ్గిలో పోసేసాడు కదా! ఈరోజు తీసుకెళ్ళి బుగ్గిపాలు చేసేసాడు కదా! లైఫ్ అంతా ఇప్పుడు రూయాన్ కదా ఆమెకి. ఇప్పుడు ఆమెకి ఏమీ అసలు అభం శుభం తెలియకుండా, సంబంధం లేకుండా ఒక ఎయిడ్స్ అని హెచ్ఐవి ఆ వ్యాధిని ఎక్కించడం అనేది ఎంత అమానుషం అండి! ఎంత క్రూరమైన పనండి! ఇలాంటి వెధవల్ని సమాజంలో బ్రతకనీయకూడదండి. వీళ్ళకి నిజంగా ఇమ్మీడియట్‌గా వాడిని షూట్ చేయాలి. అలాంటి ఆర్డర్స్ ఏమైనా జరగాలి తప్ప వీడికి ఇంకా శిక్షలు పనికిరావు. ఇలాంటి మానవ మృగం వీడు. వీడు ఒక పెద్ద శాడిస్టు. అలాంటి వెధవల్ని బ్రతకనిస్తే ఇంకెంతమందికి వాడి కోపం వచ్చిన ప్రతిసారి, ఆ మధ్య చూసాం మనం చాలా మంది సైకోలు కలకలం సినిమా థియేటర్‌లో చిన్న గుండు సూదు పెట్టేసేవారు. అది గుచ్చుకుంటే అది ఎయిడ్స్ వచ్చేసేది. వాళ్ళందరూ ఎయిడ్స్ రక్తాలన్నీ పెడుతున్నారని చాలా రోజులు ఆ మధ్య బాగా వైరల్ అయింది. ఎక్కడ ఎళ్ళినా సరే, ఎక్కడ ఎవరికైనా ప్రాబ్లమ్ అనిపిస్తే గుచ్చేయటం, ఎక్కిచ్చేయటం మందులు, ఇలాంటివి కూడా చాలా జరిగినాయి. ఇవన్నీ చూసినప్పుడు ఛీ! ఇలాంటి వెధవలు ఉన్నారా అనుకుంటాం గానీ, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఈరోజు ఈ మనోహర్ గాని, ఇలాంటి వెధవలనైతే మాత్రం కఠినంగా శిక్షించాలండి. ఇలాంటి వాడిని ఉపేక్షించకూడదు. అస్సలు ఉపేక్షించకూడదు. ఇమ్మీడియేట్‌గా ఏదన్నా వాడికి శిక్ష జరగాలి. ఇమ్మీడియేట్‌గా అమలు చేయాలి. అలాంటివి జరగాలి. ఇంకా వీడిని అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, మేపడం, వాడికి అన్నం పెట్టడం కూడా దండుగ. వాడికి ఆ మందులు ఇవ్వడం కూడా దండుగ. వాడు వెధవని అర్థమైపోయింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన ఇలాంటి వెధవలు మాత్రం అండి అస్సలు ఉపేక్షించకూడదు. నేనైతే ఆ సినిమా మీరన్నట్టుగా 'రాజు వెడ్స్ రాంబాయ్' ఆ సినిమాలో కూడా ఇలానే చేస్తాడు. సినిమాలు ఇలాంటివి ఉన్నాయి అని ఒక ఊహాజనితంగా వాళ్ళ కథ తట్టినప్పుడు దాన్ని ఒక విజువలైజ్ చేస్తూ కళ్యాణి గారు, ఈ అంటే సినిమా మాత్రం ఒక యథార్థ సంఘటనని ఆధారం చేసుకొని తీశారు. కాకపోతే అందులో ఉన్నటువంటి ఆ ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమ గొప్పతనాన్ని ఆ సినిమా చాటి చెప్పింది. అంటే నిజంగా ఇది తెలంగాణలోనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి, అన్నారం అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ సినిమా తీశారు. బట్ అందులో ప్రేమ గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ఆ సినిమా తీశారు. కానీ ఈ దుర్మార్గుడు మాత్రం ఆ సినిమాలో జరిగిన సన్నివేశాన్ని ఇంకో రకంగా మలుచుకొని ఇలా ఒక మహిళ జీవితాన్ని తన ప్రాణాల మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితికి దిగజారాడు. అవునండి.
అంటే సినిమాని చూసి నేను తయారయ్యాను అని చెప్పేంత లేదులెండి. వాడు సినిమా చూసినా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ అది జరిగింది. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ప్రపంచం అంతా చూసారు. ఆ సినిమాని బాగా మెచ్చుకున్నారు. కానీ ఈరోజు వీడు చేసిన ఈ అమానుషమైన చర్య అండి. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఒక ఆడపిల్ల జీవితాన్ని పొట్టన బెట్టుకున్నాడనే జెప్పాలి ఒక విధంగా. ఇప్పుడు ఆమెకి జ్వరం వస్తే గాని తెలియలేదు ఎయిడ్స్ వచ్చింది, ఎక్కిచ్చేసాడు వీడని. అంటే ఇప్పుడు ఆ ఎయిడ్స్‌తో అమ్మాయి మానసికంగా కృంగిపోవడమే కాకుండా అది బయటికొచ్చేదా చెప్పండి బ్లడ్‌లో కలిసిపోయిన తర్వాత? దానికి ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్, ఎంత అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే అమ్మాయి లైఫ్ ఏంటండి? రూయినే కదా ఈరోజు. అనవసరంగా ఇట్లా చెడగొట్టేసి ఇలాంటి వెధవల్ని ఒక్కసారి అయినా సరే మనం గట్టి శిక్షలు నిజంగా ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళకి ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసే రేపులు చేసేవాళ్ళు సారీ అత్యాచారాలు చేసేవాళ్ళు వాళ్ళని వీళ్ళని గల్ఫ్ దేశాల్లో శిక్షలు ఉంటాయి చూసారా అట్లాంటి శిక్షలు అమలు పడాలండి ఇలాంటి వాళ్ళకి సూటెడ్ సైట్ ఇమీడియట్‌గా ఇవ్వాలండి వీడి పైన ఆర్డర్. నిజంగా ఇలాంటి వెధవల్ని ఎన్‌కౌంటర్ చేయాలి. మామూలుగా వదలకూడదు ఇలాంటి వెధవల్ని. వీడి మానసిక స్థితి బాలేదు సరి కదా! శాడిస్ట్ వెధవ. ఒక ఆడపిల్ల జీవితాన్ని పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకున్నా సరే ఆ అమ్మాయి జీవితం నాశనమే కదండీ! అమ్మాయితో అంటే పెళ్లయిపోయినా సరే నాతోని అమ్మాయి మింగిల్ అయిపోతే తర్వాత ఎయిడ్స్ వచ్చిన ఇద్దరం కలిసే పడతాంలే అనా ఆడి ఉద్దేశం? వాడి ఉద్దేశ్యం ఏంటి? ఇద్దరు కలిసి ఇంకా అట్లా జీవితం సాగించేస్తాంలే. నాకో తోడుంటది. నాకు తోడు, నీకు తోడు, నీకు నేను, నాకు నువ్వు అన్నట్టుగా ఉంది పరిస్థితి వాడిది. అంటే అమ్మాయి చేసేసుకుంటే అమ్మాయి జీవితం పోవాలి. వీడితో పాటు ఇంక సచ్చినట్టు ఉండాలి. ఇలాంటి శాడిస్ట్ వెధవల్ని ఎలాగండి ఇప్పుడు సమాజంలో బ్రతకనివ్వడం? ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతమందికి ఎంత బాధండి. పెళ్లి చేసుకునే వెధవలు మంచిగా చేసుకుందాం, మంచిగా ఉండాలనుకోవాలి గానీ, ఇలాంటి శాడిజం పనులన్నీ చేస్తే ఎట్లా? ఆడపిల్లల జీవితాలతో ఆడితే ఎట్లా? ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు వదలకూడదండి. దీన్ని ఉపేక్షించడానికే లేదు. నిజంగా ఈరోజు జరిగిన ఈ సంఘటన సమాజంలో అందరూ తలదించుకొని సిగ్గుపడాల్సిన సమయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామే, ఇలా ఆడపిల్ల జీవితాలతో ఒకడేమో యాసిడ్ పోస్తాడు, ఒకడేమో కత్తితో పొడుస్తాడు, ఒకడు వాడు చెప్పినట్టు వినకపోతే ఎవడికి నచ్చినట్టు వాడు ఆడపిల్లల జీవితాలతో ఆడేటివే. పోనీ ఆడపిల్లలు కూడా కొంతమంది తప్పుడు వాళ్ళు లేరు, మగవాళ్ళే తప్పుడు వాళ్ళని కాదుగా. ఇటువైపు కూడా చాలా మంది మోసాలు చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళని కూడా మనం ఖండిస్తున్నాం. కానీ మగవాళ్ళలో ఎక్కువ శాడిజం చూస్తున్నాం ఇట్లాంటిది. చంపడం, లేపోతే ఏదైనా దారిలో ఎళ్తున్నప్పుడు యాసిడ్‌లు పోసేయటం బళ్ళ పైన వెళ్లి, లేపోతే కత్తులు పట్టుకెళ్ళి క్లాస్ రూముల్లో పొడిచేయటం. వాడి తాలూకు అక్కసు తీర్చుకోవడానికి, వాడి కసంతా తీర్చుకోవడం. ఇదా పద్ధతి? ఇదా విధానం? కళ్యాణి గారు చాలా ఆడపిల్లల క్రైమ్స్ జీవితాలు చూసాం. మీరన్నట్టుగా చాలామంది ప్రేమించలేదని, ప్రేమకు ఒప్పుకోలేదని, పెళ్ళికి ఒప్పుకోలేదని, సో వన్ సైడ్ లవర్స్ చాలామంది కావచ్చు, లేదంటే ప్రేమించిన వాళ్ళు కూడా సో కక్ష తీర్చుకోవడం కోసం యువతుల్ని ఈ విధంగా హత్య చేయడం, కత్తులతో పొడవడం, దారుణంగా చంపడం చాలా సైకోయిజాలను చూసాం. కానీ ఈ విధంగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఒక అమ్మాయిని సో తనకున్నటువంటి ఆ దారుణమైనటువంటి వ్యాధి, ఆ హెచ్ఐవి ఉంది అని తెలుసుకున్న తర్వాత పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నారనేటువంటి ఒక చిన్న కారణంతో ఇలాంటి దారుణానికి ఒడిగొట్టడం అనేది నిజంగా ఇది ఒక సంచలనం. సో ఇది వినడానికే చాలా చాలా అసలు ఆశ్చర్యంగా ఉంది, షాకింగ్‌గా ఉంది. నిజంగా పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందండి? అసలు అభం శుభం ఇది ఏ ఆ మాత్రం కారణం అమ్మాయి లేకుండా. పాపం నిజంగా తల్లిదండ్రుల బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో, ఆ తల్లిదండ్రులు పడే బాధకి ఈ అమ్మాయి ఇప్పుడు మానసిక స్థితి ఎలా దిగజారిపోతుంది. ఇలాంటి టైంలో అమ్మాయికి అండగా నిలవాలండి. అందరం ఆమెను ఓదార్చాలి. ఆమెకి ధైర్యాన్ని జెప్పాలి. వీలైతే అమ్మాయిని కలిసి ఖచ్చితంగా "అమ్మ నీకు మేమందరం ఉన్నామని" జెప్పాలి. ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పించాలి. బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇంకేమైనా రక్త మార్పిడుల ద్వారా ఇట్లాంటివన్నీ పోయేది ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు కదండీ! కొన్ని ట్రీట్మెంట్స్‌కి స్టెమ్ సెల్స్ అని అవని ఇవని హెల్త్ లేకపోతే మన బ్లడ్ చేంజింగ్ అని బ్లడ్‌తో పాటుగా చాలా వరకు బయటికి వానిష్ అయిపోయి గూడా ఉంటాయి. ఏమన్నా కనిపెట్టారేమో ఎవరికి తెలుసు? మనం అన్ని రకాల ప్రయత్నాలు ఎక్కడైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉందా? ఏదైనా ఉందా? అన్నది చెప్పి అమ్మాయికి ధైర్యాన్ని ఇస్తే కొంతకాలం అమ్మాయి మానసికంగా బతకగలుగుతుంది ధైర్యంగా. ఎందుకంటే సమాజంలో ఇలాంటి పరిస్థితి జరిగిందంటే రేపొద్దున ఈ అమ్మాయే అయింది అండి. రేపొద్దున ఇంకెవరికో ఇలాంటివి చేయడని ఏం నమ్మకం వాడు? అలాంటి వాడిని మందు బతకనివ్వకూడదు. ఎందుకంటే వాడు ఉంటే వాడొక మానవ మృగంలా తయారైపోతాడు. వాడొక సైకోపాత్. వాడు ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా ఈ అమ్మాయి సంగతే కాకుండా మిగిలిన వాళ్ళని ఇంకెంతమందికి ఎవరికైనా ఫ్రెండ్స్‌లో గాని, లేపోతే ఇంకెవరికైనా ఈ చుట్టాల్లో గాని కోపాలుండి ఎవరికైనా ఎక్కిచ్చాడేమో గూడా తెలీదు మనకి. ఏమో ఎవడికి తెలుసు? ఎందుకంటే ఇలాంటి వెధవలు అలాంటివి చాలా చేస్తారు. వాడి ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళకి వీళ్ళకి వాడు క్లోజ్‌గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చెక్ చేయించుకోవాలి అన్నీని. వాడు ఎప్పుడు ఏం చేశాడో అని. ఎందుకంటే వాడు ఈ అమ్మాయిని ఇట్లా చేశాడంటే వాడు కోపం వస్తే వాడు ఇట్లాంటివి చేస్తాడు. సో, అలా కోపం ఎవరికైనా తెప్పిచ్చారేమో ఎప్పుడైనా జూసుకొని వాడి గురించి వివరాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందండి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా గట్టి నిర్ణయం తీసుకొని వాడికైతే శిక్ష పడేటట్టుగా చేయాలి. ఇమ్మీడియేట్‌గా అమ్మాయికి న్యాయం జరగాలి. అన్ని విధాలుగా ఆమెని సేఫ్ గార్డ్ చేయాలి. ఆమెని తీసుకెళ్ళి ఎక్కడైనా మంచి బెటర్ వైద్యం ఇప్పించి,
ఆమెకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉండాల్సిన సమాజం అంతా కూడా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా అమానుషమైన ఘటన అండి. చాలా బాధ కలిచివేస్తోంది మనసు వింటుంటేనే. బాధపడాల్సిన అంటే మనం ఏం చేయగలం? మనం మాట్లాడి 4 ముక్కలు ఆమెకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేం కదండీ! ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మనిషికి. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా ఏదైనా 2 రోజుల తర్వాత అమ్మాయి అన్ని విధాలుగా ఆమె ఫేస్ చేయాలి అవన్నీ ప్రాబ్లమ్ కాన్సిక్వెన్సెస్ అని. మనమందరం చెప్పగలుగుతాం. కానీ ఆ పిల్లని అలా తయారు చేసిన ఆ వెధవకి ఏదైనా శిక్ష పడిందనుకోండి, ఆమె ఆనందపడుతుంది. కనీసం మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకుంటుంది. నన్ను ఇలా చేసిన వెధవకి, ఇంతమందిని ఇబ్బంది పెట్టిన ఈ వెధవకి జరిగింది మంచి శిక్ష అని. ఆమె 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 జీవితాన్ని ఆమె ఎందుకండి కోల్పోవాలి ఈ వెధవ వల్ల? ఈమె మంచి బంగారు భవిష్యత్తుని ఎందుకండి కోల్పోవాలి? పెళ్లి చేసుకోకపోతే ఎయిడ్స్ ఎక్కిస్తాడండి వెధవ? చేసుకోనంటే చేసుకోకు, మానేయి. కుదరకపోతే నాకు ఇది ప్రాబ్లమ్ అని చెప్పాలి. లేకపోతే వాడి గురించి తెలుసుకోవడం వల్ల ఆమె మానేసుకుంది. అది వీడు అంత గ్రడ్జ్‌తోని ఎలా ఎక్కిస్తాడసలు? అసలు ఎంత హౌ డేర్! అసలు ఎలా చేశాడసలు? అసలు అమానుష్యం కాదా ఇది? చాలా ఘోరం అండి. ఇదైతే మాత్రం తీవ్రంగా ప్రతిఘటించాల్సిన విషయం. తీవ్రంగా ఖండించాలి. తీవ్రంగా ప్రతిఘటించాలి. ప్రతి ఒక్కరూ వాడికి శిక్ష పడాలి అని ఒక హ్యాష్‌ట్యాగ్ ఏదైనా పెట్టి ట్రెండ్ చేయాలి వాడికి శిక్ష వేసేవారు. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వెధవల్ని వదలకండి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నాను. ఈ వెధవకి శిక్ష పడాలి. వాడిని నడి రోడ్డులోనే శిక్షించండి. వాడికి చేసిన తప్పు తెలిసొచ్చేటట్టు చేయండి. చాలా ఘోరమైన మన ప్రభుత్వం నిజంగా గట్టిగా అనుకుంటే ఎంతసేపండి అనుకోండి. మీరు ఒక్కసారి ఇలాంటి వాళ్ళకి ఒకటి చేస్తే ఇంకోసారి ఇంకోటి వెధవ ఇలాంటి పనులు చేయడు. అంతేలే గాని జైల్లో వేస్తారు. సంవత్సరాల తరబడి అవుతుంది. ఆ తర్వాత నేను బెయిల్‌తో వస్తాను. మళ్ళా ఇంకొంతమందికి ఎక్కిస్తాను అనుకుంటే ఇంతే. నిజంగా ఇమ్మీడియేట్‌గా వాడికి ఏదైనా జరిగితే అప్పుడు భయం వస్తుంది. కొంతమంది ఇలాంటి సైకోలకు మాత్రం నిజంగా వీడు సైకో. ఇలాంటి యెస్. సైకోను వదలకూడదు. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా. ఒక ఒక మహిళగా చాలా బాధపడుతున్నా. ఒక అక్కగా ఏ విధంగా అయినా ఆమెకి నేను అండగా ఉండాలి అనుకుంటే మేమందరం ఉంటామమ్మా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనే నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది అన్నది ఖచ్చితంగా ఏ విధంగా నీకు సెట్ అవుతుందో అన్ని విధాలుగా మనమందరం ప్రయత్నాలు చేసి నీకు ముందు బెటర్ నీ ఆరోగ్యాన్ని కుదుట పడేటట్టుగా, నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా అందరం కలిసి ఆమెకు సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది. ఆమె మాత్రం ధైర్యంగా ఉండాలి. నీకు మేమంతా ఉన్నాం. ఆ వెధవ చేసిన పనికి నువ్వు బలి కాకూడదు. ఒక వెధవ చేసిన పనికి ఒక ఆడపిల్ల జీవితం పాడవకూడదు. దీనికైతే మాత్రం తీవ్రంగా ప్రతిఘటించాల్సిన సమయం అండి. నేను ఎనీ టైం ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉన్నానని తెలియజేసుకుంటూ కన్ఫర్మ్‌గా దీనికోసం మనందరం కలిసి ఒక జస్టిస్ అమ్మాయి ఈరోజు ఇంత పరిస్థితిలోకి తీసుకొచ్చిన ఈ వెధవ కోసం మాత్రం గట్టి ఫైట్ చేస్తే అండి కొంతమంది వెధవలకి బుద్ధి వస్తుందని నేను భావిస్తున్నాను. రైట్ మేడం, రైట్. ఎస్, ఇది కళ్యాణి గారు చెప్తున్నారు. నిజంగా కళ్యాణి గారు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సైకోలను ఖచ్చితంగా శిక్షించాలి. బహిరంగంగానే శిక్షిస్తేనే మళ్ళీ ఇలాంటి క్రైమ్ చేయాలన్నా, ఇలాంటి తప్పు చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడే సిచ్యువేషన్ తీసుకురావాలి. సో ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే చర్య తీసుకుని ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్షను ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఆమె రైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ మహిళ పరంగా చూస్తే నిజంగా ఏమాత్రం తనకు సంబంధం లేనటువంటి ఇలాంటి పరిస్థితులు రావడం, నిజంగా తన ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ రావడం, ఇలాంటి భయంకరమైనటువంటి ఆ జబ్బు వచ్చే విధంగా, ఆ వ్యాధి వచ్చే విధంగా హెచ్ఐవిని తనకు అంటించడం, ముఖ్యంగా ఇంజెక్షన్ చేసి మరి ఇలాంటి దారుణానికి ఒడిగొట్టడం అనేది మాత్రం నిజంగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? సో మీరు చూస్తున్నటువంటి వీరందరూ కూడా ఈ విధంగా హెచ్ఐవి ఇంజెక్షన్ చేసి సో ఆ మహిళ ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఈ పెళ్లి కొడుకు మనోహర్ లాంటి సైకోల్ని ఏ విధంగా శిక్షించాలో సో కళ్యాణి గారు చెప్పినట్టుగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.